అండ్ థర్డ్ చేయించుకోవాల్సిన టెస్ట్ అవసరమైతేనే అని అంటే ట్రాన్స్రెక్టల్ స్కాన్, అంటే ప్రోస్టేటు సెమినల్ వెసికల్కి సంబంధించిన స్కానింగ్ ఒకటి, అండ్ ఇంకొంతమందిలో టెస్టిస్ స్కాన్. సో ఈ టెస్టులు కనుక చేయించుకున్నట్లయితే కంపల్సరీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అనేది తెలిసిద్ది. అయితే అందరికీ కూడా ఈ టెస్టులు అనేది అవసరం లేదు. ఫస్ట్ కావాల్సింది సెమెన్ అనాలిసిస్, అండ్ సెమెన్ అనాలిసిస్లో కనుక పస్సెల్స్ ఉంటే అప్పుడు సెమెన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ కావాలి. అట్లా కాకుండా సిమ్టమ్స్ ప్రకారం యూరినరీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా లేకపోతే అని చెప్పినప్పుడే ఈ టెస్టి స్కాన్ కానీ లేకపోతే ప్రోస్టేట్ స్కాన్ కానీ అవసరమైద్ది. అంతేగాని అందరిలోనూ టెస్టి స్కాను ప్రోస్టేట్ స్కాను అవసరం లేదు. సో కరెక్ట్గా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఆ ఇన్ఫెక్షన్ ఏ ప్లేస్లో ఉంది, టెస్టిసా, సెమినల్ వెసికల్సా, ప్రోస్టేటా, అండ్ ఉంటే ఏ ఇన్ఫెక్షన్ ఉంది, ఏ బ్యాక్టీరియా ఉంది, అండ్ ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్ రెస్పాండ్ అవుతుంది అనేది కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే చాలామందిలో స్పెర్మ్ కౌంట్ పెరిగి ప్రెగ్నెన్సీస్ రావడానికి వాళ్ళ వైఫ్కి న్యాచురల్గానే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఉండటానికి ఇన్ఫెక్షన్స్ ఒక మెయిన్ రీజన్. సో ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్ లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో మగవాళ్ళు ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అంతేగాని వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లోనో కాదు. కరెక్ట్గా ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ రీజన్ ఏంటనేది చెక్ చేస్తారు కాబట్టి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోయింది అండ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లలకి ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.